సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకమును జయించి ఉన్నానని ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటది? ధైర్యం తెచ్చుకొనుడి. ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి. 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు అంటే ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువారి యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును. ఏం కలిగిద్దంట? లోకంలో శ్రమ కలిగిద్ది. అంటే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావు, క్రీస్తుని నమ్ముకుంటే హ్యాపీగా ఉంటుంది, క్రీస్తుని నమ్ముకుంటే ఇంకేదేదో అనుకుంటారు. క్రీస్తుని నమ్ముకున్నప్పటికే ఏమొస్తాయి అని చెప్తున్నారు? శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించటం కాదండి. నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే మాకే 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 ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని మీరు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో అక్కడ ఆయన చెబుతున్న విషయం చూడండి. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. మీకు శ్రమలు కలిగినా శ్రమలు వచ్చినా మీరు ఏం చేయాలంటున్నారు? ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. నీ ధైర్యమే నిన్నేం చేస్తుంది? బ్రతికిస్తుంది అని చెబుతూ, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన వీరుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరో కూడా లోకాన్ని జయించలేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చారు అని అంటే ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారే. మనకిక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఎన్ని విషయాలు కనబడుతున్నాయి? 3 విషయాలు కనబడుతున్నాయి. అంటే మీకు ఏం కలగాలని చెబుతున్నారంటే మీకు సమాధానం కలగాలని చెబుతున్నారు. తర్వాత మీరు ఎలా ఉండాలంటే మీకు శ్రమ కలిగిద్ది, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ధైర్యం నిన్ను ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను కాపాడుతుంది. నీ ధైర్యమే నిన్ను. ఇప్పుడు అడవిలో జంతువులు చూడండి, సింహానికంటే బలమైనది లేదా? ఏనుగు. స్పీడ్గా పరిగెత్తేది లేదా? చిరుతుపులి. ఇంకా ఎత్తుగా ఉన్న జంతువు జిరాఫీ. తెలివిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా అడవికి రాజు ఎవరు? సింహం. ఎందుకని అంటారు? ధైర్యం.
సింహం గద్దిస్తే దాని ధైర్యం, అది ధైర్యంతో ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థనతో ప్రతి ఒక్కటి కూడా ముందుకు వెళ్ళాలి, ధైర్యం తెచ్చుకోవాలి. పేతురు గారు యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించారు. పేతురు గారు అబద్ధం ఆడారు. ఇప్పుడు ఇద్దరిలో యోధా ఇస్కరియోతు ఏం చేసిండు? ఊరేలుపులకి వెళ్ళి ఊరు పెట్టుకొని చనిపోయాడు. పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినాయి అన్నమాట. తప్పు అయిపోయింది, ఇక నా పని అయిపోయింది అని చాలామంది ఏం చేస్తుంటారు? చనిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడంట. మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఏమనుకుంటారు? నేను చెంపలు వేసుకొని తప్పు అయిపోయింది, నేను ఇక ఏమీ చేయను, నేను తాగను, నేను తిరగను, నేను తప్పు చేయను అని అనుకుంటారా లేదా? తీసుకునేటప్పుడు అనుకుంటారు. ఈ వ్యక్తి తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే 10 రోజులు ఆగిండనమాట. దేనికి? మందు దాక్కుండా. 10 రోజుల తర్వాత వెళ్ళి ఏం చేసిండు? మందు తాగిండు. ఆ తర్వాత అది దిగిపోయిన తర్వాత ఏమనుకున్నాడంటే, అబ్బా ఎందుకిట్ట చేశా, ఎందుకిట్ట జరిగింది, నేను బాప్తిస్మం తీసుకున్నాగా, ఎందుకు మందు దాగా అనుకున్నా. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఎన్ని రోజులు ఆగిండు? 20 రోజులు ఆగిండు అనమాట. మరలా 20 రోజులు ఆగిన తర్వాత మరలా ఏం చేసిండు? మరలా వెళ్ళి తాగిండు. అబ్బా ప్రతిసారి ఎందుకు నేను ఇట్టబడిపోతున్నా, ఎందుకు ఇంత అయిపోతున్నానని ఈసారి 1 నెల రోజులు ఆగిందంట. 1 నెల రోజులు ఆగేసరికి పనికి మాలిన ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళు వచ్చి రారని తీసుకెళ్ళిన తర్వాత ఇక తర్వాత మరలా తెల్లారి, అబ్బా అసలు నేను ప్రతిసారి పడిపోతున్నాయి పాపంలో, ప్రతిసారి ఎలా జరుగుతుంది ఏంటి, నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, ప్రతిసారి ఇలా అనుకోవటం ఎందుకని ఇలా తాగుతున్నాను, ఇక దీని జోలికి వెళ్ళకూడదు అని పూర్తి నిర్ణయం తీసుకొని ఇక దాని జోలికి అనేది ఇక మరలా వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు నేను అలా తాగేశాను అని దేవునికి దూరం అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళటం మరి ఏంటది? ప్రమాదం. ఇప్పుడు దేవుని యొద్ద ఉండి నువ్వు దేవుని హత్తుకొని దేవుని దగ్గర ఉండి ఆయన్నే వెంబడిస్తూ పొరపాటున నువ్వు తప్పు చేశావు, తాగావు, అబద్ధం ఆడావు, మరలా నువ్వు ఇక అయిపోయింది నా పని, నేను ఇక దేవుడు నన్ను క్షమించడు అని నువ్వు లోకానికి వెళ్ళిపోతే అది చాలా ప్రమాదం అన్నమాట. కానీ ఈ వ్యక్తి ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డాడు అనమాట. ఆ రోజున పేతురు గారు కూడా చేసింది అదేనమాట. ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డాడు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను, మీరు మీ హృదయాన్ని జయించండి అని ఆయన చెప్తున్నాను. నేను లోకాన్ని జయించాను, మీరు ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకొనుడి అని చెబుతూ ఉన్నారు. మనిషికి ఈ రోజున కావాల్సింది ఏంటంటే ధైర్యం లేక మనిషి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ధైర్యం లేకే అనేకమైన రోగాలు, అనేకమైన బాధలు, అనేకమైన విధానానికి మనిషి వెళ్ళిపోతూ ఉన్నారు. ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాలి, ధైర్యం కలిగి ఉండాలి. మన ప్రతి ఒక్కటి కూడా ప్రభువు మీద ఆధారపడి ముందుకు సాగాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.